అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు చాలా దుఃఖంగా ఉంది. ఎందుకంటే ప్రశాంతతకు మారు పేరు, అదేవిధంగా సర్వమత సమానత్వానికి వేదికైన మా సింహపురి పట్టణం మీద షకీల్ బిన్ హనీఫ్ అనే ఒక మునాఫిక్ యొక్క అనుచరులు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ముస్లింల వేషధారణలో ఉండి ముస్లింల లాగా తిరుగుతూ మొహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా, ఖురాన్కి వ్యతిరేకంగా, ఇస్లాంకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ కొంతమంది యువకులను మభ్యపెట్టి వాళ్లకు మత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్లకు డ్రగ్స్, బంగ్యాకు, సొల్యూషన్, గాంజా అటువంటి వాటిని వాళ్లకు అందిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఇస్లాంను వ్యతిరేకంగా, హిందూ సోదరులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఎక్కడ మత విద్వేషాలు వస్తాయో, ఎక్కడ ముస్లిం సమాజం మీద నిందలు వస్తాయో అనే ఒక ఆలోచనతో నెల్లూరు పట్టణంలో ఉన్న 187 మసీదులకు చెందిన కమిటీలు, ముతవల్లీలు, అక్కడ ఉన్న ఇమాములు, మౌజన్లు, పెద్దలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ మసీదుల దగ్గర నుంచి రిప్రజెంటేషన్ రాసుకొని ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇస్లాం ధర్మం అనేది ఒక మనిషి జీవిత కాలంలో ఏ విధంగా జీవించాలా, ప్రశాంతత, ఎదుటి మనుషులను ప్రేమించడము, అదేవిధంగా అందరినీ కలుపుకొని పరమత సహనంతో జీవించే జీవన విధానాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అందజేసి ఉన్నారు. అటువంటి ప్రవక్త యొక్క అడుగుజాడలో నడుస్తున్న మేము సమాజంలో ఎక్కడ చెడు జరిగినా కానీ దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రథమంగా ముస్లిం సమాజం మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎప్పుడు ఇళ్లలో నుంచి బయటికి రాని మా ఇమాములు, మౌజన్లు, ముస్లిం పెద్దలు, అన్ని జమాత్లు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ షకీల్ బిన్ హనీఫ్ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల నుంచి నిధులు తీసుకొని వచ్చి స్లీపర్ సెల్లలాగా, వాళ్ళు దొంగల్లాగా, వాళ్ళు టెర్రరిస్టులకు ప్రోత్సహించే వ్యక్తుల్లాగా ఇక్కడ వాళ్ళ ప్రవర్తన, వ్యవహార శైలి ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకు డబ్బులు ఎవరిస్తున్నారు, వాళ్ళ ఫోన్లలో ఎవరితో వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, వీళ్ళకి ఎవరు రక్షిస్తున్నారు, వీళ్ళకి ఎవరు ప్రేరేపిస్తున్నారు దాని మీద విచారణ జరిపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు జిల్లా నుంచి బహిష్కరించాలని చెప్పి కూడా మేము జిల్లా ఎస్పీ గారికి కోరినాము. ఒకటైతే చెప్తున్నాం, మా ప్రాణాలైనా సమర్పిస్తాం, కానీ హిందూ ముస్లింల మధ్య ప్రేమ, అనురాగాలు, అన్న తమ్ముల అనుబంధం ఏదైతే ఉందో దాన్ని మేము కాపాడుకుంటాం. ఇటువంటి షకీల్ బిన్ హనీఫ్ ఎవరైతే ఈ మునాఫిక్ ఉన్నాడో, వాడి అంచెలు ఎవరైతే ఈ గెజ్జి కుక్కలు ఉన్నాయో, వీళ్ళు మన నెల్లూరు ప్రశాంతంగా జీవిస్తున్న నెల్లూరును భ్రష్ట పట్టించి ఎన్ని కుట్రలు చేసినా కానీ దాన్ని తిప్పి కొట్టడానికి మొత్తం ముస్లిం సమాజం సిద్ధంగా ఉంది. అదేవిధంగా గత శుక్రవారం రోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని కొంతమంది ముస్లిం యువకులు అడ్డుకుంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేసినారు. ఏదైతే వాళ్ళు చేసిన దాడిలో నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డని రక్షించినాడు, లేకపోతే ఆ బిడ్డ ప్రాణాలు వెళ్ళిపోయాయి, ఆ బిడ్డ కాలు నీరగొట్టారు. దాని మీద కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎవరైతే మా మంత్రి గారు ఉన్నారో పొంగూరు నారాయణ గారికి మేము కోరుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్న సింహపురి పట్టణాన్ని భ్రష్ట పట్టించే ఈ కుట్రలు ఏదైతే ఈ షకీల్ బిన్ హనీఫ్ యొక్క అనుచరులు చేస్తున్నారో దాన్ని తిప్పకొట్టాలా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కడ మత కల్లోలాలు లేకుండా కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, జిల్లా మంత్రి గారి మీద ఉంది. కాబట్టి వాళ్లకు జిల్లా నుంచి బహిష్కరించకపోతే నెల్లూరుని ఒక అగ్నిగుండం లాగా చేస్తారు. కాబట్టి వాళ్ళ మీద ఏదైతే చట్టపరంగా వచ్చే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో వాటన్నిటిని కలిపి కేసులు పెట్టి వాళ్ళందరినీ జిల్లా నుంచి బహిష్కరించి వాళ్ళకి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్లకు ఏదైతే ఈ విప్లవ సాహిత్యాన్ని అందిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. మహారాష్ట్రకి బీహార్. అతను ముస్లిం కాదండి. టోపీ గడ్డం పెట్టుకున్న ప్రతి ఒక్కరు ముస్లింలు గారు. అదేవిధంగా టోపీ గడ్డం పెట్టుకోకపోతే వాళ్ళు ముస్లింలు కారని మీరు చెప్పలేరు. ఎవరైతే ప్రవక్త గారి చూపించిన మార్గంలో నడుస్తారో, ఎవరైతే ఎదుటి మనిషిని ప్రేమిస్తారో, ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారో, ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళని అన్నం పెడతారో, ఎవరైతే దప్పికతో ఉన్న వాళ్ళని మంచినీళ్ళు అందిస్తారో, ఎవరైతే సర్వమత సమానత్వాన్ని కోరుకుంటారో, ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో వాడే ముస్లింలు. దేశంలో అల్లా కోలాలు సృష్టించేవాడు ముస్లింలు కాదు. అల్లాహు అక్బర్.
ఖచ్చితంగా చేస్తున్నారండి. దాక్కొని ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎవరైనా పోయి అడ్డుకుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా హింసను ప్రేరేపించడం, హింసకు జవాబు చెప్పడం ఇస్లాం ధర్మం అంగీకరించదు. వాళ్ళు ఉండేది 15-20 మంది, మేము ఉండేది లక్షల్లో. మేము అనుకుంటే చీమల్ని నలిపినట్లు వాళ్ళని నలిపేస్తాం. కానీ మా ప్రవక్త గారు మాకు ఆ నడవడిక నేర్పించలేదు కాబట్టి మేము చట్టం దగ్గరికి వచ్చామండి. ఎస్పీ గారికి వినతి పత్రం అందించారు. ఎస్పీ గారు ఏం చెప్పారు, ఏమని మీరు ఆ వినతి పత్రం అందించారు? ఇప్పుడు చెప్పిన మాటలని వినతి పత్రంలో రాసి అందించినామండి. మన టౌన్ డిఎస్పీ గారికి రెఫర్ చేశారు. ఖచ్చితంగా మేము దీని మీద ఉక్కుపాదంతో ఇటువంటి దుష్టలను నలిపేస్తామన్నారు. మాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ దుష్టులను, ఎవరైతే ఈ ప్రశాంతతను భంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు, షకీల్ బిన్ హనీఫ్ యొక్క అనుచరులు ఉన్నారో వాళ్లను సింహపురి పట్టణంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేకుండా చేస్తారని ఒక నమ్మకం ఉందండి పోలీసు వ్యవస్థ మీద. పట్టణము, నెల్లూరు జిల్లా ఇలాంటి సోదర భావంతో, ఐక్యతతో, సామరస్యంతో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మత కల్లోలాలు సృష్టించి ముస్లింల మధ్య ముస్లింలు చిచ్చుపెట్టి మాలో ఉన్నటువంటి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులని అరికట్టుకోవడానికి ఇప్పుడే మా సమీపంగా చెప్పారు. మేము కానీ అనుకుంటే వాళ్ళని చీమలు నలిపేయచ్చు. కానీ శాంతియుతంగా ఇక్కడ పోలీస్ సిబ్బంది దగ్గర వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరులో అహింస అనేది జరగకూడదు, దానికి తగ్గట్టుగానే ఉండాలని చెప్పి అందరూ కలిసికట్టుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే సోదరులు ఉన్నారో మాపై దాడులు జరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కొంచెం ఓపికగా ఉండి, ఏదైతే మనకు మాట ఇచ్చారో పోలీస్ యంత్రాంగం, ఆ మాట కట్టుబడి ఉండి మనం ముందుకు పోతే తప్పకుండా న్యాయం జరగద్ది. కాబట్టి ఇప్పటి నుంచి మన మధ్యలో ఉన్నటువంటి ముస్లిం యువకులు అయితే ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా, హుషారుగా ఉండాలి. ఎందుకంటే యువకులను టార్గెట్ చేసి వాళ్ళ మధ్య వాళ్ళకి లేనిపోని మాటలు సృష్టించి తల్లిదండ్రుల మధ్య మరియు కుటుంబాల మధ్య చిచ్చరేపుతున్నారు. చాలామంది పిల్లలు ఇప్పుడు మన జరిగిన సంఘటనలో కుటుంబ సభ్యులు కొట్టుకున్నారనమాట. కాబట్టి ఈ విధంగా ఈ మాటలు రాకుండా ఉండడానికి మనమందరం కలిసికట్టుగా ఒక మంచి స్నేహభావంతో ముందుకు కోరుకుంటున్నాము. కాబట్టి షకీల్ ఇబ్న్ హనీఫ్ అనే వ్యక్తి, ఇతను ఒక దర్భంగా బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరు ఒక ధార్మిక పండితుడు కాదు, ఎవరు కాదు. తీసుకుపోయి ముస్లిం సోదరుని కష్టపట్టిస్తున్నాడు, దారి తప్పుదో పట్టిస్తున్నాడు. కాబట్టి దీనిపై ప్రతి ఒక్క అవగాహన ఏర్పరచుకొని ప్రతి ఒక్క తమను విశ్వాసవంతులుగా ముస్లిం పక్క సోదరులుగా ఉండాలని కోరుచున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.